మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి సర్కార్ కుయుక్తులు పన్నుతోంది. ఆటోలు తిప్పొద్దని ఆటో వాలాలకు పోలీసుల ద్వారా హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఫ్లెక్సీలు కట్టొద్దు అని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అడ్డుకుంది. పార్టీ నాయకులను హౌస్ అరెస్టులు చేసేలా పథక రచన చేసింది. ఇక వైఎస్ జగన్ పర్యటనకు జనం వెల్లువల తరలి రాకుండా అడ్డంకులు సృష్టించేందుకు ఎక్కడికక్కడ పోలీసులు భారీగా మోహరించింది. ప్రభుత్వ నూతన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు తలపెట్టిన ఉత్తరాంధ్ర పర్యటన ప్రజా ఉద్యమ కార్యక్రమాలను అడ్డుకునేందుకు టీడీపీ కూటమి సర్కార్ కుటిల యత్నాలు పన్నుతోంది. నర్సీపట్నం నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ప్రజలను తరలించవద్దంటూ ఆటోవాలాలు, పార్టీ నేతలపై ప్రభుత్వం బెదిరింపులకు దిగింది. వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పార్టీ మండల అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలకు పోలీస్ స్టేషన్ల నుంచి ఫోన్ కాల్స్ చేసి బెదిరిస్తున్నారు. అనకాపల్లి టౌన్, రూరల్, కసింకోట, యలమంచిలి రూరల్, యలమంచిలి టౌన్, నర్సీపట్నం టౌన్, రూరల్, చోడవరం టౌన్ పోలీసుల నుంచి పార్టీ నేతలకు బెదిరింపు కాల్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు, మండల, గ్రామస్థాయి నాయకులను హౌస్ అరెస్టులు చేసేందుకు పథకం వేసినట్లుగా తెలుస్తోంది. మాకవరపాలెం మండల కేంద్రం ఇప్పటికే వందల మంది పోలీసులతో నిండిపోయింది. విశాఖ విమానాశ్రయం నుంచి వైఎస్ జగన్ రోడ్డు మార్గంలో ప్రయాణించి నర్సీపట్నం నియోజకవర్గ మాకవరపాలెం మండలం పరిధిలోని భీమబోయినపాలెం వద్ద నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ భవనాలను పరిశీలించేలా రూట్ మ్యాప్ సిద్ధమైంది. అనంతరం ఆయన అక్కడ విలేకరులతో మాట్లాడనున్నట్లు పార్టీ నేతలు పోలీసులకు సమాచారం అందించారు. అయితే రోడ్డు మార్గంలో అనుమతి ఇవ్వలేమని ఒకసారి, హెలికాప్టర్లో వెళ్లాలంటూ మరోసారి, పలానా మార్గంలోనే వెళ్లాలంటూ ఇంకోసారి, ఇలా ఎప్పటికప్పుడు చంద్రబాబు సర్కార్ అడ్డంకులు సృష్టిస్తోంది. అయితే వైఎస్ జగన్ పర్యటన ముందుగా ప్రకటించిన ప్రకారం యథాతథంగా సాగుతుందని వైఎస్ఆర్సీపీ స్పష్టంగా ప్రకటించింది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఇవాళ వైఎస్ జగన్ పర్యటన కొనసాగుతుందని స్పష్టం చేశారు మాజీ మంత్రి కన్నబాబు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రేపటి కార్యక్రమం యథావిధిగా జరుగుతుంది. జగన్ అంటే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా భయపడేది ప్రభుత్వాన్ని నడుపుతున్న చంద్రబాబు నాయుడు గారు, వారి అనుయాయులు మాత్రమే. ఇవాళ మీరు మీ ప్రభుత్వాన్ని, మీ అధికారాన్ని అడ్డుపెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో తిరగకుండా ఆపుదామంటే ఇంకా హాస్యాస్పదం కాకపోతే ఏంటని అడుగుతున్నాం. అరచేతిని అడ్డం పెట్టి సూర్యుడిని ఆపడం ఎలా సాధ్యం కాదో అలాగే వైఎస్ జగన్ను నిలువరించడం కూడా సాధ్యం కాదని వైఎస్ఆర్సీపీ నేతలు తేల్చి చెప్పారు. దీంతో కూటమి ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోంది. కూటమి ప్రభుత్వ పెద్దల సూచనలతో పోలీస్ అధికారులు చివరకు వైఎస్ జగన్ పర్యటనకు పలు షరతులు, ఆంక్షలు విధిస్తూ అనుమతినిచ్చారు. ఎన్ని షరతులు విధించినా జనం వెల్లువలా తరలివస్తారని గ్రహించి ప్రజలను అడ్డుకునే యత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే నిన్న ఆటో వాలాలను పిలిపించి జగన్ పర్యటనకు జనాలను తరలించవద్దంటూ పోలీసుల ద్వారా సర్కార్ హెచ్చరించింది. అలాగే వైఎస్ జగన్ పర్యటనలో ఆయన్ను విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు కలవకుండా ఉండేందుకు కూటమి సర్కార్ కుటిల బుద్ధిని ప్రదర్శించింది. విశాఖ నుంచి నర్సీపట్నంకు ప్రధాన రహదారి గుండా కాకుండా ఎన్ఏడి, పెందుర్తి మీదుగా వెళ్లేందుకు అనుమతినిచ్చారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. అంటే ఈ లెటర్ కానీ పర్మిషన్ తాలూకా సారాంశం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ ఇష్యూని, అక్కడ ఉన్నటువంటి కార్మికుల్ని కలవకుండా ఉండడానికి చేసినటువంటి ఆలోచనగా ఇది కనబడతా ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించి వారు ప్రతిపాదించినటువంటి రూట్ కూడా ఈరోజు మేము యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాం. ఇక వైఎస్ఆర్సీపీ నేతలకు కూడా బుధవారం సాయంత్రం నుంచి పోలీసులు ఫోన్ల మీద ఫోన్లు చేయడం గమనార్హం. మీరెక్కడున్నారు, సీఐ పిలుస్తున్నారు, వచ్చి కలవాలంటూ స్థానిక పోలీస్ స్టేషన్ల నుంచి పార్టీ నేతలకు ఫోన్లు చేస్తున్నారు. ఎంత చేసినా జగన్ పర్యటనను, జనవాహినిని అడ్డుకోలేమని గ్రహించి చివరకు ఫ్లెక్సీల వ్యూహాన్ని ఆశ్రయించారు కూటమి నేతలు. జాతీయ రహదారిపై గతంలో ఏర్పాటు చేసిన కూటమి నేతల ఫ్లెక్సీలను తొలగించకపోవడం గమనార్హం. కూటమి నేతల ఫ్లెక్సీలు రోజుల తరబడి అలానే దర్శనమిస్తుండగా వైఎస్ఆర్సీపీ నేతల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. 500 మందికి మించి గుమ్మిగూడవద్దంటూ ఆంక్షలు విధించడంతో పాటు అసలు ఫ్లెక్సీలు కట్టవద్దంటూ షరతులు విధిస్తున్నారు. అభిమానాన్ని చాటుకునేందుకు కూడా ఆంక్షలేమిటంటూ ప్రజలు మండిపడుతున్నారు. గతంలో ఎన్నడూ ఈ తరహాలో షరతులు, బెదిరింపులు చూడలేదని పేర్కొంటున్నారు.